హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈయన బ్రతికిండంటే ఎలోయి మినిస్ట్రీ అంటే ఎల్రోయి దేవుడు అందరితో ఉన్నాడు. అందుకని ఈయనకు జీవం పోసిండు. అంటే మనం ఎలోయి మినిస్ట్రీలో ఒక పునాదిగా ఉండాలి. ఆ పునాది ఎవరు? మన బ్రదర్. మనం చేసిన ప్రార్థన దేవునికి అందకున్న మన ప్రార్థన మధ్యస్థ ప్రార్థన లాగా మరియ తల్లి ఎట్లా అందిస్తుంది దేవుడికి, అట్లా మన ప్రార్థన మధ్యస్థ ప్రార్థనలాగా మన బ్రదరు పైకి అందిస్తుండు. మన ప్రార్థన మధ్యస్థ ప్రార్థనలాగా ఎలోయి మినిస్ట్రీ బ్రదర్ పైనకి చేరుస్తుండు ప్రార్థన. నా భర్త అసలు నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు బ్రదర్ బర్త్డే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ నేను నిజంగా మా భర్త చనిపోయింది చూసిన. ఆయన చనిపోయి అందరూ టెంట్ వేసి ఎలోయి మినిస్ట్రీ అంతా వచ్చి సరిపోకత అంటుంది, ఏంది రైలాగ్ కూర్చున్నావు నువ్వు, ఏడుస్తలేవు అంటానంటే నేనన్నా, నువ్వు పిచ్చిదానివి. మా బ్రదర్ అంటుండు, నువ్వు పిచ్చిదానివి, నాకు తెలుసు ఆమె ఏందో అంటే ఆయన జీవం ఉంది ఆయనకు, ఎందుకు ఏడుస్తుంది అన్నట్టు. అట్లా అనుకున్నాం కదా. అసలు మా బిడ్డ చనిపోతుందని అనుకోనే లేము. చనిపోతుంది అనుకోని బిడ్డ అసలు ఎట్లా చచ్చిపోయిందో తెలియదు. మా బిడ్డ తనకు తలనొప్పి రావడం ఏంది, తను చనిపోవడం ఏంది, అది ఆ బిడ్డ కూడా ప్రార్థనలో ఉంటే పని అని పరిగెత్తింది. కానీ దేవుడు అని పరిగెత్తలేక తన ఆత్మ తన పరలోకంలో చేర్చుకుంది. ఇప్పుడు పిల్లలకు తల్లి లేకుండా తండ్రి లేకుండా అయినారు. కానీ దేవుడు మేము ఎలోయి మినిస్ట్రీలో ఒక పునాదిగా మమ్మల్ని నిలబెట్టిండు. కాబట్టి దేవుడు ఆ పునాదిని కదిలియలేదు. సైతాను డాక్టర్లు అంతా పరిశాన్, ఈ నోటికి ఏం కాలేదు, కంటికి ఏం కాలేదు, ఈయనకి ఎందుకు కాలేదని ఎంఆర్ఓ తీస్తనేవారు. మేము అనుకున్నాం సజీవమైన నా తండ్రి, నా ప్యాట్రిక్ బ్రదర్ అక్కడ ప్రేయర్ చేస్తుండే, ఎక్కడ దాక్తుంది సైతాను, ఎక్కడ ముడుతుంది సైతాను ముట్టది. పునాది దేవుని పునాది నా ఇంట్లో, ఎలోయి మినిస్ట్రీ పునాది నా ఇంట్లో ఉంది, ఎలోయి మినిస్ట్రీ సంఘం నా ఇంట్లో ఉంది అనుకొని ఆ నమ్మకం మీద విశ్వాసం మీద ఉన్నందుకు ఈరోజు నా భర్త లేచి వచ్చిందంటే, ఈ బర్త్డే ప్రతి బ్రదర్ ఎన్నిసార్లు చేసుకుంటాడు. ఆయన ఒక 100 కంటే ఎక్కువ బతుకుతాడు. 100 సంవత్సరం. ఎందుకంటే ఇంకా ఆత్మలను కాపాడాలి కదా, ఇంకా అయితే అయింది ఇంకా ఆత్మలను కాపాడాలి కదా. ఇట్లాంటి చనిపోయే ఆత్మలను ఎన్నో ఇంకా జీవంగా లేపాలి. ఆ జీవమైన ఆత్మలు వచ్చి ఇక్కడ సాక్షిగా మారాలి. ఎల్రోయి అని అక్కడ ప్రార్థించాలి, ఎల్రోయి దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకని ఈ ప్రార్థన ఈ బర్త్డే రోజు ఘనంగా మనం జరుపుకోవడానికి, ఇది మర్చిపోయే బర్త్డే కాదు, ఇది జీవమైన మనిషి, చనిపోయిన మనిషి లేచి ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి ఇది సజీవమైన బర్త్డే. ఈరోజు బ్రదర్ ఇన్ని రోజులు చేసుకున్న బర్త్డే పెడతాం. ఈ రోజు చేసుకున్న పుట్టినరోజు ఈ బిడ్డకి జన్మనిచ్చిన పుట్టినరోజు ఇది. ఈ ఎలోయి మినిస్ట్రీకి అంతా నా వందనాలండి. నా సాక్ష్యానికి మీరు ఇన్నందుకు ఓపికతోటి ఇప్పుడు బ్రదర్ బర్త్డే ఘనంగా జరగాలని అందరం ప్రార్థించాలి.